చిన్న చీమలు కలిసి పెద్ద పాముని చంపేస్తాయి అన్నటువంటిది రష్యా విషయంలో రుజువైందని మనం మొదట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో చెప్పుకున్నాం. రష్యా సైన్యం శరవేగంగా దూసుకొస్తే బాఖ్ముత్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామం వాళ్ళని ఎదిరించింది. రష్యన్ సైన్యం ఆ గ్రామం దాటడానికి అవ్వట్లేదు. 6 రోజులు 7 రోజులు కాదు, సుమారు 15 రోజుల పాటు రష్యన్ సైన్యం మొత్తాన్ని నిలువరించింది ఒక గ్రామం. ఆ తర్వాత ఆ గ్రామాన్ని దాటుకుని ముందుకెళ్తే బాఖ్ముత్ దగ్గర దాదాపు 7-8 నెలల పాటు రష్యా వల్లకాల అంత గట్టిగా ప్రతిఘటించారు అక్కడ ప్రజల దగ్గర నుంచి సైన్యం దాకా. అప్పట్లో ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు రష్యా అప్రతిహత విజయం, ఉక్రెయిన్ పరాజయం, ఉక్రెయిన్ సైన్యం పారిపోతున్నటువంటి నేపథ్యంలో రష్యా ప్రతీకారం తీర్చుకోవాలనుకుని తను మొదట అన్ని రోజుల పాటు ఆపినటువంటి గ్రామం మీద సదరన్ ఉక్రెయిన్ విలేజ్ ఆఫ్ పొసాద్ పొక్రోస్కో paid a high price for keeping Russia at bay amid the war. Posad Pokrovsk lies in southern Ukraine between Kherson and Mayanko. When the Russians held Kherson, the village was no man's land, a buffer zone sacrificed to stop Russian forces advancing on Mykolaiv. The plan worked, but meant the village itself was almost destroyed. అక్కడ ప్రజలందరూ మహిళలతో సహా అందరూ అవతలకి వెళ్ళిపోయి మగవాళ్ళు అక్కడ నుంచుని దాదాపుగా 15-20 రోజుల పాటు రష్యాని ఆపారు. ఆ ఉక్రెయిన్ సైన్యము తోడు నిలబడి ఆగింది. ఇప్పుడు ఆ గ్రామాన్ని సర్వనాశనం చేసేసింది. అద్భుతమైనటువంటి గ్రామం కాస్త బూడిద కుప్పగా మారింది.